హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే మనము మిల్లిమిక్కరి కూర ఎలా వండుకోవాలో మిమ్మల్ని చూపెట్టబోతున్నాను. అయితే అందరూ వండుకుంటారు, కాకపోతే నేను ఎలా వండుతున్నానో మిమ్మల్ని చూపెట్టబోతున్నాను. ఉల్లిపాయలు వేసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం. ఓకే, మరి ఆయిల్ వేసుకున్నాము. ఓకే, అయితే మనమైతే ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, బాగా ఉల్లిపాయలు మగ్గేంత వరకు కలిపేసుకుందాం. మనకైతే గ్యాస్ లేదు, ఓన్లీ కట్టెల పొయ్యితోనే మేమైతే వండేసుకుంటాము. గ్యాస్ అవసరం లేదు, కట్టెల పొయ్యి ఉంటే చాలు. ఓకే, కొద్దిగా పసుపు పొడి వేస్తున్నాను. ఓకే, మరి పసుపు పొడి అయితే వేయడం జరిగింది. పసుపు పొడి ఇచ్చిన తర్వాత కలిపేసుకుందాం. ఉల్లిపాయలు అనేది బాగా మగ్గిపోవాలా. ఉల్లిపాయలు కాస్త మగ్గేంత వరకు కలిపేసుకుందాం. అన్నీ వేసుకోవాలి. కర్రలు అయితే కాలకుంటుందండి, వదలు మరి. ఓకే, కేతు పల్లవి. ఓకే, అయితే రెడీ చేసుకుంటున్నాము. మంచిగా వేసుకుందామా? ఓకే, చక్కగా వండేసుకొని మరి మంచిగా ఇస్తుందాం. ఓకే, దామా తీసుకురా. మరి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి వేసుకుందాం. పట్టుకుందాం. ఉడికినంత వరకు, పచ్చివాసన పోయినంత వరకు బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా కనిపిస్తున్నాను బాగానే. అయితే మనకైతే అల్లం మీద పేస్ట్ అయితే పచ్చివాసన అయితే పోయింది. టమాటా వేసుకుందాం. దాచిట్టేమా టమాటే ఇక్కడ టమాటే. మా పాప అయితే టమాటా ఇస్తుంది. దగ్గరలో ఇంకో కనబడాలి కదా. ఓకే, వేసావా? ఓకే, కలిపేసుకుందాం. ఇలా పట్టుకుని మాట్లాడకే. నీ బుర్రా కట్ట అయిపోతుంది. నీ తీసేప్పుడు మాట్లాడాలి. ఇప్పుడైతే మనం మిల్లిమిక్కరాన్ని పడేసుకుందాం. అంత కనిపిస్తుంది లేదా? ఓకే, పడేసుకుందాం మిల్లిమిక్కరి. కారం అయితే వేసుకుందాం. కారం వేసుకుందాం. వేసుకున్నాం కదా, సాల్ట్ కొద్దిగా వేసుకుందాం సరిపడంతా. ఓకే,
ఓకే ఫ్రెండ్స్, మిల్లిమిక్కర్ కూర అయితే రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. చూడండి. హాయ్ ప్రణీ, బాగున్నావా? ఓకే. నా మెసేజ్ అయితే అన్నం పెడుతుంది, చూస్తున్నారు కదా. ఓకేనండి. హాయ్ చిట్టి.